హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే బిజినెస్ అనలైటిక్స్ సిలబస్. సో సిలబస్తో పాటుగా ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నీ ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మనకేంటంటే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ లాగే మనకి 8 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. ఇక్కడ ఎగ్జామ్లో 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8లో మనం వచ్చేసరికి 5 క్వశ్చన్స్ రాయాలి. 5 into 15 75 మార్క్స్కి ఈ పేపర్. సో ఇది వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి మ్యాక్సిమం బిజినెస్ గురించి ఉంటుంది. ఇదంతా థియరీ పార్ట్. సో దీంట్లో మనకి ఏంటంటే 11 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో మనకి టోటల్గా ఉండేది 11 క్వశ్చన్సే. ఈ 11 క్వశ్చన్స్లో నుంచి ఎగ్జామ్లో మనకి 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సిలబస్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 11 క్వశ్చన్స్ ఉంటాయి. 11లో మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ యూనిట్లో నుంచి డ్యామ్ షూర్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. యూనిట్ 2 నుంచి సెకండ్ యూనిట్ నుంచి వచ్చేసరికి ఏంటంటే మనకి 26 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఈ 26లో కూడా పర్టికులర్గా ఏంటంటే 9 క్వశ్చన్స్ వచ్చేసరికి థియరీ పార్ట్ ఉంటుంది. మిగిలిన 17 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే కన్ఫామ్గా అంటే మ్యాక్సిమం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. సో దీంట్లో కూడా ఏంటంటే మనకి 2 or 1 క్వశ్చన్స్ అంటే కన్ఫామ్గా 2 వస్తాయని తెలియదు. ఇక్కడైతే కన్ఫామ్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ 2 క్వశ్చన్స్ రావచ్చు, 1 క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ 17 వచ్చేసరికి మనం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, కంప్లీట్గా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3లో వచ్చేసరికి ఏంటంటే మనకి 48 క్వశ్చన్స్ ఉంటాయి. 48 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 48లో చూడండి, ఇక్కడ ఫస్ట్ 5 క్వశ్చన్స్ మాత్రమే థియరీ పార్ట్స్, మిగిలిన 43 క్వశ్చన్స్ వచ్చేసరికి ప్రాబ్లమేటిక్ ఉంటుంది. సో కంప్లీట్గా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 4లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే మనకి మ్యాక్సిమం వచ్చేసరికి ఏంటంటే 29 క్వశ్చన్స్ ఉంటాయి. 29 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 29 క్వశ్చన్స్లో కూడా మనకి ఏంటంటే 1 క్వశ్చన్ ఆర్ 2 క్వశ్చన్సే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది, 1 లేదా 2. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 5. యూనిట్ 5లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ 7 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో 7 క్వశ్చన్స్లో నుంచి డ్యామ్ షూర్గా 1 క్వశ్చన్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా ఉంటుంది, ఏ యూనిట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి. సో ఇప్పుడు సిలబస్ గురించి చెప్పుకుందాం. సిలబస్ గురించి చెప్పుకునే ముందు చూడండి, ఇక్కడ ఈ ఇంట్రడక్షన్ అనే కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మ్యాక్సిమం ఈ బిజినెస్కి సంబంధించిన ఈఆర్పి చెప్పిన ఫ్యాకల్టీ అనే అతను ఈ సబ్జెక్ట్ని డీల్ చేస్తాడు. నెక్స్ట్ అదేవిధంగా యూనిట్ 2, యూనిట్ 3 వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్గా మీకు స్టాట్ సబ్జెక్ట్ ఆల్రెడీ లాస్ట్ సెమ్లో ఉంది కాబట్టి ఆ స్టాట్కి రిలేటెడ్గా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. సో ఈ 2 యూనిట్స్ వచ్చేసరికి స్టాట్కి సంబంధించిన ఫ్యాకల్టీ అనే అతను డీల్ చేస్తాడు. నెక్స్ట్ యూనిట్ 4, యూనిట్ 5. సో ఈ 2 యూనిట్స్ వచ్చేసరికి ఏంటంటే ఇవి మ్యాక్సిమం కొంచెం రిలేటెడ్గా కంప్యూటర్కి రిలేటెడ్గా ఉంటాయి. సో అందుకని ఈ 2 యూనిట్స్ అనేది కంప్యూటర్ ఫ్యాకల్టీ చెప్తాడు. సో చూడండి, బిజినెస్ అనలైటిక్స్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే 3 ఫ్యాకల్టీ అంటే 3 ఫ్యాకల్టీ అనే అతను దీన్ని షేర్ చేసుకుంటారు. అంటే ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి కామర్స్ చెప్పే అతను, నెక్స్ట్ సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఏంటంటే బిజినెస్ అనలైటిక్స్కి దీని వచ్చేసరికి ఏంటంటే మనకి స్టాట్కి సంబంధించి చెప్తారు. థర్డ్ యూనిట్ వచ్చేసి ఫోర్త్ 5th యూనిట్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ పార్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఫ్యాకల్టీ చెప్తాడు. సో ఇప్పుడు సిలబస్ ఏంటో చూద్దాం. చూడండి, సిలబస్ క్లియర్గా నోట్ డౌన్ చేసుకోండి, ఎందుకంటే మీకు ఇచ్చే టెస్ట్ పేపర్లో ఈ సిలబస్ అనేది ఉండదు, డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇస్తారు. సో అందుకని కన్ఫామ్గా సిలబస్ అనేది నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా దీని మీద చేద్దాం. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ ఒక వీడియో చేద్దాం. సో ఫస్ట్ యూనిట్లో మనకి ఏముందో సిలబస్ చూస్తే బిజినెస్ అనలైటిక్స్ లైఫ్ సైకిల్. సో ఇదంతా కంప్లీట్ థియరీ పార్ట్. బిజినెస్ అనలైటిక్స్ లైఫ్ సైకిల్ గురించి అడుగుతారు. నెక్స్ట్ బిజినెస్ అనలైటిక్స్ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు. నెక్స్ట్ డేటా కాన్సెప్ట్స్, అదేవిధంగా డేటా ఎక్స్ప్లోరేషన్, నెక్స్ట్ డేటా విజువలైజేషన్, బిజినెస్ అనలైటిక్స్ యాజ్ సొల్యూషన్ ఫర్ బిజినెస్ ఛాలెంజెస్. సో ఇది మనకి ఫస్ట్ యూనిట్. 11 క్వశ్చన్స్ కూడా దీని మీదే ఉంటాయి. సో 2 క్వశ్చన్స్ ఎగ్జామ్లో దిగుతాయి. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఆటోమేటెడ్ డేటా అనాలిసిస్, ఇది వచ్చరికి యూనిట్ 2. సో దీంట్లో ఏముందో చూద్దాం. చూడండి, ట్యాబులేషన్ అండ్ క్రాస్ ట్యాబులేషన్ ఆఫ్ డేటా. సో ఇక్కడ చూడండి ట్యాబులేషన్ అంటే ఏంటి, అదేవిధంగా క్రాస్ ట్యాబులేషన్ ఆఫ్ డేటా గురించి అడుగుతారు. నెక్స్ట్ యూనివేరియేట్ అనేది ఒకటి, బైవేరియేట్ అనేది ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా మల్టీ వేరియేట్ అనేది ఒకటి. ఓకేనా. సో ఈ 3 కాన్సెప్ట్ల మీద మ్యాక్సిమం ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి డేటా అనాలిసిస్లో అనోవా గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి యూనిట్ 3లో హైపోథసిస్ టెస్టింగ్ మీద చూడండి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకి ఓవరాల్గా 48 ఉంటున్నాయి, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి.
దీంట్లో మనకి 2 క్వశ్చన్సే వస్తాయి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ వన్ వచ్చరికి టైప్ 1 అండ్ టైప్ 2 ఎర్రర్స్ గురించి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ టీ టెస్ట్ అని, ఎనోవా గురించి, నెక్స్ట్ అదేవిధంగా చీ స్క్వేర్ అండ్ కోర్ రిలేషన్, లీనియర్ రిగ్రెషన్ అనాలసిస్, అదేవిధంగా లాజిస్టిక్ రిగ్రెషన్ గురించి, క్లస్టర్ అనాలిసిస్ గురించి, నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ బాస్కెట్ అనాలిసిస్ గురించి క్వశ్చన్స్ అనేవి దీని మీద అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఇది ఇక్కడ థర్డ్ యూనిట్లో సిలబస్. 48 క్వశ్చన్స్ ఉన్నా కానీ మనకు వచ్చేది ఏంటంటే 2 క్వశ్చన్స్ ఎగ్జామ్లో. సో ఇక్కడ చూడండి, యూనిట్ 2 యూనిట్ 3 వచ్చేసరికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో మీరు మ్యాక్సిమం దేని మీద ఫోకస్ చేయాలంటే యూనిట్ 1 ఉండేదే 11 క్వశ్చన్స్, వీటిలో కూడా మనం ఇంపార్టెంట్ లిస్ట్ అనేది ఇద్దాం. సో ఇప్పుడు దీంట్లో నుంచి మ్యాక్సిమం 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 × 15, సో 30 మార్క్స్. మీకు పాస్ మార్క్ వచ్చేసరికి 27, సో కాబట్టి 30 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. సో ఫస్ట్ యూనిట్ చదువుకుంటే మీరు పాస్ మార్కులకి దగ్గరలో ఉన్నట్టు, ఫుల్ ప్లెడ్జ్డ్గా రాయలేరు కాబట్టి. నెక్స్ట్ యూనిట్ 2 అనేది చాలా కష్టం, యూనిట్ 3 అనేది కష్టం, దీని జోలు మీరు వెళ్ళకపోవటమే మంచిది. నెక్స్ట్ యూనిట్ 3 అనే నుంచి మనకి ఏంటంటే మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఒక క్వశ్చనే వచ్చింది అనుకుందాం. సో దీంట్లో కూడా ఇంపార్టెంట్ లిస్ట్ ఇస్తాను. యూనిట్ 4లో యూనిట్ 5లో వచ్చరికి 7 క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఒక క్వశ్చన్. సో మ్యాక్సిమం మీరు 4 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయగలుగుతారు. 4 క్వశ్చన్స్ 4 × 15, ఓకేనా. సో మ్యాక్సిమం 60 మార్క్స్ వస్తాయి. ఈ 2 క్వశ్చన్స్ అంటే 2 యూనిట్స్ జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిది. సో ఇప్పుడు 4th యూనిట్లో ఏముందో చూద్దాం. ఇది కంప్యూటర్ బేస్డ్ మీద ఉంటుంది. మాస్టర్ డేటా మేనేజ్మెంట్ అంటే ఏంటి అని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, డేటా వేర్ హౌసింగ్ అంటే ఏంటి, కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎన్ని రకాలు ఉంటుంది, ఎన్ని కైండ్స్ ఉంటుంది అని అడుగుతారు. డేటా ఎక్స్ట్రాక్షన్, నెక్స్ట్ అదేవిధంగా డేటా ట్రాన్స్ఫర్మేషన్, అదేవిధంగా అప్లోడింగ్ ఆఫ్ డేటా అండ్ డేటా మైనింగ్. సో డేటా మైనింగ్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇక్కడ మెటా డేటా గురించి అడుగుతారు. డేటా మార్ట్స్ అంటే ఏంటి, నెక్స్ట్ క్రియేటింగ్ డేటా మార్ట్స్, నెక్స్ట్ డేటా ఇంటిగ్రేషన్, ఓఎల్టీపీ అండ్ ఓఎల్ఏపి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఓకేనా. సో నెక్స్ట్ అదేవిధంగా యూనిట్ 5లో వచ్చేసరికి అప్లికేషన్స్ అండ్ కేస్ స్టడీస్. సో మొత్తం 7 క్వశ్చన్స్ ఉంటాయి, అంతా కేస్ స్టడీస్ మీద ఉంటుంది, అప్లికేషన్స్ కేస్ స్టడీస్ మీద. సో దీంట్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో మనం ఫోకస్ చేసేది ఏంటంటే మెయిన్ సింపుల్గా ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే యూనిట్ 1, 4, 5 వీటి వరకు చదువుకుంటే మీరు మ్యాక్సిమం 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు. మీ అదృష్టం బాగుంటే 5 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేస్తారు. సో ఇది ఓవరాల్గా టాపిక్.